ఈటీవీ తెలుగు స్టోరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జగన్నాథం వెళ్ళిన తరువాత సుందరమ్మ లతతో ఇలా అంటుంది. ఏటమ్మా లత, ఎలా చేసావు? మీ మామయ్య గారు వచ్చి అంత బతిమాలిన వెళ్ళలేదేటమ్మా? అంత పెద్ద ఆయన వచ్చి మిమ్మల్ని రమ్మన్నా మీరు వెళ్ళకపోవడం ఏం బాలేదమ్మా. అవునండి, మామయ్య గారు వచ్చి అడిగారు కదా, మనం వెళ్ళాల్సింది. లత, మా వాళ్ళు నన్ను ఉండమన్నారు కానీ నిన్ను ఉండమని చెప్పలేదు కదా. నిన్ను కూడా ఉండమని ఒక్క మాట అడిగితే నేను ఉందామనుకున్నాను. నాన్నతో పాటు అమ్మ కూడా వచ్చి ఉంటే ఎంత బాగున్ను. వాళ్ళు ఎలా అయినా నిన్ను ఇంటి నుంచి పంపించాలనుకున్నారు, అందుకే ఇలా చేశారు. సరే, ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని కలిసి కాసేపట్లో వచ్చేస్తాను అని చెప్పి శివ బయటికి వెళ్తాడు. ఏటమ్మా లత, అల్లుడు గారు అలా అంటున్నారు? ఇలా అయితే మీరందరూ ఎప్పుడు కలిసి ఉంటారు? నువ్వే మీ అత్తయ్యని మావయ్యని క్షమాపణ అడిగి వాళ్ళతో కలిసి ఉండండమ్మా. పెద్దవాళ్ళు అంత తగ్గించుకొని వస్తే చిన్నవాళ్ళు అయ్యుండి మీరిలా పంతానికి పోకూడదు. అదే అమ్మా, నేను ఆలోచిస్తున్నా. ఈయన చూస్తే అస్సలు తగ్గటం లేదు. రెండో కోడలు ఇలాగొచ్చిందో లేదో వెంటనే కుటుంబాన్ని విడదీసింది అని అందరూ అంటారమ్మా. అలాంటి పేదమ్మాయిని చేసుకోవడమేని తప్పని మీ అత్తయ్యని అందరూ దెప్పి పొడుస్తారు. నువ్వే ఏదో చేసి నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలమ్మా. ఇంక నేను అంతే చెప్పగలను. చిన్నోడేడండి, మీరొక్కరే వచ్చారేంటి? మీ వెనకొస్తున్నాడా? వాడు రానన్నాడు గంగమ్మ. వాడిని బాధ పెట్టేటంత మీరేమన్నారో నాకు తెలియటం లేదు, కానీ వాడైతే రానని కూర్చున్నాడు. వాడిని ఏమన్నారో అనే నిజం మాత్రం నాకు చెప్పటం లేదు. మీరు అంతా అయిపోయింది కదా, ఏదో చేసుకోండి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జగన్నాథం. ఆ రోజు రాత్రి గంగమ్మ తన చిన్న కొడుకు ఇల్లు విడిచి వెళ్ళిపోయినందుకు విచారంగా ఉంటుంది. నేనేం చేశానండి? వాడలా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఏదో 1-2 మాటలు అన్నాను, ఆ మాత్రం దానికే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? అయినా నేను వాడిని ఏమీ అనలేదు. ఆ లతానే అడిగాను. ఇంటి పెద్దయ్యుండి ఆ మాత్రం కూడా అడగకూడదా? ఇంట్లో ఏం జరిగినా అలా చూస్తూ నోరు మూసుకొని ఉండాలా? బాధపడకు గంగమ్మ, త్వరలో వాడే తిరిగి వస్తాడులే. అసలు ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడండి? ఇదంతా ఆ మాయలాడి వల్లే. దాని మాయలో పడి ఆఖరికి కుటుంబాన్ని కూడా వదిలేశాడు. అది మన కుటుంబానికి పట్టిన శనండి, శని. అది దానమ్మ డబ్బు కోసం ఎంతైనా చెయ్యగలరు. వాళ్ళని అస్సలు నమ్మకూడదు. వాడు ఎప్పుడొస్తాడో ఏంటో. వాడికి చిన్న గాయం అయితేనే తట్టుకోలేక విలవెల్లాడిపోయేదాన్ని. అలాంటిది వాడు నన్ను వదిలి వెళ్తే నేనెలా ఉండగలను అనుకున్నాడు? కన్న తల్లి గురించి అస్సలు ఆలోచించలేదు. జరిగిందేదో జరిగిపోయిందిలే గంగమ్మ. ఎక్కడో దగ్గర వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. ఏంటో అమ్మా, ఈరోజు నా మనసులాగే లేదు. తమ్ముణ్ణి అనవసరంగా మాటలు అన్నాననిపిస్తుంది. అందరం కలిసి ఉండేవాళ్ళమే. ఇప్పుడు ఒక్కసారి ఇలా విడిపోతే చాలా బాధగా ఉంది. వాడిని అనవసరంగా అన్నాను. నేను అమ్మ సాయం రాకుండా ఉంటే అమ్మ కూడా ఎక్కువగా అనేది కాదేమో. ఉండు, రేపే వెళ్ళి వాడిని తీసుకొస్తాను. ఏంటండి అలా అంటున్నారు? మనందరం ఎంత బతిమాలినా వాళ్ళు వెళ్ళిపోదామనే నిర్ణయించుకున్నారు. ఇందులో మీ తప్పేముంది? అయినా మీరు నిజాన్ని అడిగారు, అందులో తప్పేముంది? మీరే ఎక్కువగా ఊహించుకొని ఇలా బాధపడుతున్నారు. కానీ వెళ్ళినందుకు వాళ్ళకసలు ఏ బాధ లేదు. ఇంకా వెళ్ళాలనుకున్న వాళ్ళని ఎవ్వరూ ఆపలేరండి. ఇంకా ఇవన్నీ మర్చిపోయి ముందు మన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అది ఆలోచించండి. సరే ఉమా. కొన్ని నెలలు గడిచిన తరువాత గంగమ్మ శివ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని విచారంతో మంచం పడుతుంది. విషయం తెలుసుకొని పక్కింటావిడ గంగమ్మని పరామర్శించడానికి వస్తుంది. వదినా, వదినా, నేను సుజాతను వచ్చాను. ఎవరు? నువ్వా సుజాత? రా రా. ఏంటి వదినా, ఇంత పొద్దున్నే పడుకున్నావు? ఒంట్లో బాగోలేదా ఏంటి? ఏంటో సుజాత, ఈ మధ్య నా ఆరోగ్యం అస్సలు బాగోటం లేదు. ఏం చెప్పను? ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నీతో మాట్లాడి చాలా రోజులైంది. రోజులేంటి వదినా, నెలలైంది. ఎన్ని నెలలు? అసలు బయటికే రావట్లేదేంటి? అవును వదినా, మీ చిన్న అబ్బాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడట. నాకు మొన్ననే తెలిసింది. ఎంత పెద్ద గొడవ జరిగినా ఒక్క మాట కూడా చెప్పలేదేంటి?
ఏం చేస్తాను సుజాత, అంతా నా కర్మ. ఆ లత ఏ రోజు అడుగు పెట్టిందో అప్పుడే మా ఇంటికి శని పట్టింది. అది ఏం మాయ చేసిందో ఏమో గాని నా కొడుకుని నా నుండి దూరం చేసింది. నీకు తెలుసు కదా, నేనెప్పుడు నా పిల్లలు నా దగ్గరే ఉండాలనుకుంటానని. కానీ ఆ మాయలాడి కుటుంబాన్నంతా విడదీసింది. తల్లి కొడుకుల్ని విడదీసింది కదా, నా ఉసురు దానికి ఎప్పుడు తగులుతుందో. అదేంటి వదినా, ఆ అమ్మాయి వచ్చి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఇంటిని 3 ముక్కలు చేసిందా? అలాంటి అమ్మాయిని చేసుకోవడమే తప్పు. మా లేఖ్యం చూడు, వాళ్ళ అత్తారింట్లో ఎంత చక్కగా మసులుతుందో. అత్త మామల్ని ఆడపడుచుల్ని ఎంత చక్కగా తిప్పుకుంటుందో. ఉమ్మడి కుటుంబాన్ని అలా నెట్టుకొని రావాలి కానీ విడదీసేస్తే ఎలా? కోడలంటే ఇంటిని తిప్పినట్టు ఉండాలి కానీ ఇలా ఇంటిని విడదీసినట్టు ఉండకూడదు. ఏం చేస్తాను సుజాత, వాడికి ఈ మాయలాడితో రాసిపెట్టుంది. అన్నీ తెలిసిందానివి నువ్వు మీ కోడల్ని ఎదిరించలేకపోయావా? ఎంత ఎదిరించినా నా కొడుకు నా మాట వింటేనే కదా, అందుకే దాని ఆటలు సాగుతున్నాయి. అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తరువాత సుజాత ఇంటికి బయలుదేరుతుంది. ఏమమ్మా, ఇంట్లో ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? మీకు తెలుసనుకున్నా పిన్ని, ఏంటి ఇలా వచ్చారు? ఏమీ లేదమ్మా, మామూలుగానే. ఇంతకీ నీ తోటికోళ్ళు ఎక్కడుందో ఏటో నీకు తెలుసా? ఏమో పిన్ని, ఆవిడ గురించి ఏమీ తెలీదు, తెలుసుకోవాలని కూడా అనుకోవటం లేదు. అదేంటి అలా అంటున్నావు? వాళ్ళు పట్టణంలో ఇల్లు తీసుకుని ఉంటున్నారట. వ్యాపారం కూడా లాభాలతో సాగుతుందట. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు నువ్వు ఈ పల్లెటూరులోనే ఉండిపోయి ఇంటి చాకిరీ చేసుకుంటూ మీ అత్తకి సేవలు చేసుకుంటూ ఉంటున్నావు. అది చూడు, పట్నం వెళ్ళి ఏవేవో చేస్తుంది. సరే అమ్మా, నేను ఉంటాను, అవతల నాకు చాలా పనులున్నాయి అంటూ ఉమాని ఆలోచనలో పెట్టి వెళ్ళిపోతుంది సుజాత. అమ్మో, దీన్ని తక్కువ అంచనా వేశాను కానీ ఇది మామూలుది కాదు. అదక్కడ చక్కగా డబ్బులు సంపాదించుకుంటే నేనేమో ఇక్కడి ముసల్దానికి చాకరీ చేసుకుంటూ ఉంటున్నాను. వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిన దగ్గర నుంచి ఈ ముసల్ది మంచం పట్టింది. అప్పటి నుంచి ఒక్క పని చేయడం లేదు, అన్ని పనులు నేనే చేసుకోవాలి. అయినా నేనెందుకు వెట్టి చాకరీ చెయ్యాలి? ఏదో ఒకటి చేసి నేను తప్పించుకుంటాను. వచ్చారా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా. విషయం ఏంటో తొందరగా చెప్పుమా, బాగా అలసిపోయాను. మీ తమ్ముడు పట్నంలో ఇల్లు తీసుకొని ఉంటున్నాడటండి. వాళ్ళ వ్యాపారం కూడా బోల్డ్ లాభాలతో సాగుతుందంట. వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా ఇంటి నుంచి వెళ్ళిపోయారు. లేదంటే ఒక్క గొడవకే ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? ఇల్లు వదిలి ఇన్ని నెలలవుతుంది, ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. పైగా సంపాదిస్తున్న లాభాల్లో ఒక్క పైసా కూడా మీ అమ్మకి తెచ్చివ్వలేదు. మనమే ఇక్కడుండి ఈవిడికి నిజాయితీగా డబ్బులు ఇస్తున్నాము. మన జీవితాల్లో ఏ ఎదుగు బదుగు లేదు. వాళ్ళని చూసారా ఎలా ఎదిగిపోతున్నారో? ఇక నుంచైనా వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చెయ్యాలి. అంటే దాని అర్థం మీరొక్కరే కష్టపడడం కాదు, మీతో పాటు నేను కూడా కష్టపడతాను. నేను ఇక్కడే ఉండి ఇంటి చాకిరీ చేసుకుంటే మనకి పైసా కలిసి రాదు. అదే నేను అక్కడికి వచ్చాననుకో, ఎంతో కొంత మీకు సాయంగా ఉంటాను కదా. నీ ఆలోచన బాగానే ఉంది ఉమా, కానీ వ్యాపారం ఇల్లు రెండు చూసుకోగలవా? దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఎలానో మీ అమ్మ ఒక్క పని చేయదు, ఇంకా అన్ని పనులు నేను చేసుకోలేనండి. కాబట్టి మా అమ్మని తీసుకొస్తే నాకు ఇంటి పనుల్లో కాస్త సాయంగా ఉంటుంది. తొందరగా మా అమ్మని తీసుకొద్దామండి. ఈ విషయంలో మీరే అత్తయ్యని ఎలా అయినా ఒప్పించాలి. అమ్మ ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదండి? ఏమైనా గట్టిగా అంటే మనం కూడా వెళ్ళిపోతామని ఆవిడికి భయం. ఇప్పుడు మీ అమ్మ నా పరిస్థితుల్లో మనం తప్ప ఆవిడికి ఏ దిక్కు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. వెళ్ళి అడగండి. అలాగే ఉమా. ఆ తరువాత రోజు ఉదయం రవి ఉమా చెప్పినట్టుగా గంగమ్మని అడుగుతాడు. సరే బాబు, మీకు నచ్చినట్టు చేయండి, ఎవ్వరిమే ఏది అనం. నాకు చూస్తే ఒంట్లో బాగుండడం లేదు, గబుక్కున ఏ పని చేయలేను. ఇంట్లో ఎవరొకరు తోడుంటే బాగుంటుంది. నా కోసం కూడా కొంచెం ఆలోచించండి. దాని గురించి కూడా ఆలోచించామమ్మా. ఉమా వాళ్ళ అమ్మని తీసుకొస్తే మనకి సాయంగా ఉంటుంది. ఏమంటావ్? ఇంకా నేననేదేముంది, అంతా మీ ఇష్టమే.
గంగమ్మకి ఉమా వాళ్ళ అమ్మ ఇంటికి రావడం ఇష్టముండదు. కానీ వద్దంటే తన పెద్ద కొడుకు ఎక్కడ బాధపడతాడో అని సరే అంటుంది. ఆ రోజు సాయంత్రం ఉమా వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపటి తరువాత ఉమా వాళ్ళ అమ్మ వస్తుంది. రామ్మ, చాలా సంవత్సరాలకి వచ్చావు. ఏంటి తమ్ముడిని కూడా తీసుకొచ్చావు? ఏ తమ్ముడిని తీసుకురాకూడదా? ఇక నుంచి తమ్ముడు కూడా మనతోనే ఉంటాడు. అదేంటక్క ఇప్పుడే వచ్చాను, అప్పుడే పంపించాలనుకుంటున్నావా? ఏదోలా మేనేజ్ చెయ్యు, నేను కూడా మీతో పాటే ఉంటాను. సరేరా, నేనేదో ఒకటి చెప్తాను కానీ నువ్వు కూడా మాతో పాటే ఉందువులే. నాకు చాలా ఆనందంగా ఉంది మనందరం ఇలా కలిసి ఉంటున్నందుకు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.